తెలంగాణ అసెంబ్లీ గరంగరంగా సాగింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అధికార పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై జరిగిన చర్చ వాడివేడిగా సాగింది. అధికార పార్టీ శ్వేతపత్రంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అధికార ప్రతిపక్షాలు వ్యక్తిగత దూషణలకు వెళ్లడంతో సభల్లో మాటల తూటాలు పేలాయి. ఎట్టకేలకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధికార పార్టీ తాను అందించాల్సిన మెసేజ్లను ప్రజల ముందుకు తీసుకువెళ్లింది. తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చకు అనుమతి కోరడంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ అనుమతి ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం బట్టి అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. 42 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తును నిర్మాణం చేసుకోవటం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నింటినీ ఈ సభ దృష్టికి, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర మొత్తం అప్పులు 6,71,757 రూపాయలుగా చూపించారు. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5% అప్పు పెరిగిందని శ్వేతపత్రంలో వెల్లడించారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 2023 నాటికి అప్పుల్లో కూరుకుపోయిందన్నది అధికార పార్టీ లెక్కల్లో తేలింది. దీనిపై చర్చ ప్రారంభంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అధికార పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందన్నారు. లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు. కానీ ఎవరో ప్రిపేర్ చేశారు, ఎవరో ముందు పెట్టారు, ఏదో అపోగలవు. ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు విత్డ్రా ద వర్డ్ సార్, అదర్వైజ్ ఎక్స్పెంజ్ ఫ్రమ్ ద రికార్డ్స్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రం చర్చను హరీష్ రావు తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము. ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా ఏం చూపించిండ్రు, ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తామని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయగలుగుతుందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రకంగా ఇన్ని రకాలుగా ఖర్చులున్నా ఈరోజు మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి కేవలం మనకు వీటికే సరిపోని పక్షంలో కొత్తగా మీరు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం కాగు రిపోర్టుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, ఇందులో ఏది సత్యమో ఏది అసత్యమో తెలియడం లేదని ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా ఉన్న అక్బరుద్దీన్ అన్నారు. తెలంగాణలో అప్పుల కుప్పలపై మాట్లాడడం లేదు, కానీ రాత్రికి రాత్రే కొందరు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పేదవాడు పేదవానిగానే మిగులుతున్నాడని సిపిఐ శాసనసభాపక్ష నేతగా కోనమనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ వేడిగా సాగింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు కొంతమేర క్లారిటీ వచ్చిందని అధికార పక్షం అంటుంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఎత్తుగడలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఎదురుదాడికి దిగుతున్నారు.